ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. బైక్ రైడింగ్ చూసేద్దాం. స్టార్టింగ్ 44,327 పక్కనే 5. అండ్ డే టు టైం కూడా చూసాం. 12:09 ఆగస్ట్ 6వ తారీఖు. ఏ వెరీ వండర్ఫుల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ రామంతాపూర్ ఏరియా. హైడ్రా ఆధ్వర్యంలో రామంతాపూర్ చెరువు అభివృద్ధి జరుగుతుంది. దానికి సంబంధించి ఆగస్ట్ మంత్ అప్డేట్ వీడియో ఇద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఈ గేట్ దాటి మనం ఎప్పుడు కూడా లోపలికైతే వెళ్ళలేదు. దీంట్లో చదువుకున్న వాళ్ళు మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో నేమ్ ఆఫ్ బస్ స్టాప్, హోటల్ కిన్నెర గ్రాండ్, ద హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాటి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటుంది, 5 రూపాయల భోజనం. బస్ స్టాప్ పక్కనే రామ్రాజ్ కాటన్. నేను ఈ మధ్యలో వీడియోస్ చెక్ చేస్తున్నాం మనవి. నాకు అర్థమైందంటే కొంచెం స్పీడ్గా పోతున్నట్టు అని అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను పోయేది 40 స్పీడే, కానీ కెమెరాలో ఆ 40 కూడా 80 లాగా కనబడుతుంది. అందుకే వీడియోలు తీసేటప్పుడు ఇంకా కొంచెం స్లో వెళ్ళాలని అర్థమైంది. డిమార్ట్, ఎస్, ఇక్కడే మనకు ఈ రామంతపూర్ చెరువు అభివృద్ధి పనులు కనబడతాయి. 3, 2, 1 గో. వావ్, నాకు ఒకటి డౌట్ వచ్చింది అన్నమాట. అదేంటంటే ఉప్పల్ చెరువు నిండింది, బట్ ఇక్కడ వర్షానికి ఇక్కడ ఇది మాత్రం నిండలేదు ఏంది అని. మరి ఇక్కడ వర్షం సరిగా పడలేదేమో. కాకపోతే ఇది కూడా అక్కడక్కడ నిండే ఉంది అనుకోండి. అదంతా ఇక్కడ ఉన్న వాటర్ తీసుకొని పంపుతోటి అందులో పోస్తున్నారు. భారీ పంపులు కూడా పనిచేస్తున్నాయి. ఇది కట్ట, ఇది గుడ్ జాబ్. కాకపోతే చెరువు చుట్టూ కబ్జా అయిందని చాలా వీడియోల కింద కామెంట్లు పెట్టినారు మన సబ్స్క్రైబర్స్, ర్యాండమ్ వ్యూవర్సే. ఫుల్ కబ్జా అయింది రామంతపూర్ చెరువు చుట్టూ. అదేం పట్టించుకోవట్లే హైడ్రా, ఏదో కొన్ని కూలగొట్టింది అంతే, నామకే వస్తాయి అని అన్నారు. ఇక మనకి డీటెయిల్గా నిజాలు అయితే తెలియదు. జస్ట్ మనం అప్డేట్ ఇచ్చే వరకే మనం ముచ్చట. వారికి ఇలా జరుగుతుంది ఏందనేది చూద్దాము. ఇదిగోండి, సేమ్ ఉప్పల్ చెరువులో ఎలా అయితే సెంటర్లో స్పేస్ ఇచ్చినారో అదే రకంగా ఇక్కడ కూడా స్పేస్ ఇస్తున్నారు. అండ్ అక్కడ ఇందులో వాటర్ తీసుకొని అవతల దాంట్లోకి పోస్తున్నారు. అండ్ అక్కడ మోటార్ కూడా పనిచేస్తుంది. అంటే డే అండ్ నైట్ అనేది వర్క్ జరుగుతూనే ఉన్నది. దీంతో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది అలా మునుగుతుంటుంది, నీళ్ళు తీస్తుంది, అవతల పోస్తుంది. అండ్ ఇలా ఇక్కడ కట్ట కడుతున్నారు. ఈ రకంగా రామంతాపూర్ చెరువు అనేది అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ పైప్ వేసినారు. ఇదిగోండి, పైప్ వేసి పైప్ మీదకే ఇలా మట్టి వేసి అలా ఇటాచి వెళ్తుంది. ఇటాచి వర్క్ చేస్తుంది, ఆడ రోడ్ రోలర్ వర్క్ చేస్తుంది. మనం కూడా వెళ్ళొచ్చు, కానీ కదా దిగుతుంది. కొంచెం సాఫ్ అయినాక నెక్స్ట్ మంత్ అట్లా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే ఎందుకు, కొంచెం బయటికి వెళ్ళిపోదాం. అక్కడ గుడిసెలు ఉన్నాయి, వాటిని అయితే హైడ్రా ఏమీ టచ్ చేయలేదు. చెరువును ఆనుకొనే మొత్తం చెరువు చుట్టూ ఇవన్నీ ఇల్లులే. మరి వాటి గురించి మనకైతే తెలియనప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. జస్ట్ మనం అప్డేట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. చెరువు ముందు కూడా ఆ కట్ట మెయిన్ రోడ్కి అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వాకింగ్ చేసుకోవచ్చు ఆరామ్సే. ఆపోజిటే మనకు డిమార్ట్. ఈరోజైతే చాలా వీడియోస్ షూట్ చేసిన, చాలా అంటే చాలా దూరం వెళ్ళిన, హైటెక్ సిటీ దాకా వెళ్ళిన, కొన్ని లొకేషన్స్ అయితే చూసిన, అవన్నీ కూడా షూట్ చేయలేకపోయినా. అండ్ మేజర్ ఇంపార్టెంట్ ఏది అవసరమో అవి మాత్రమే షూట్ చేసిన. బట్ వెరీ సూన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ హైదరాబాద్ని మనం టచ్ చేయబోతున్నాం. అవన్నీ కూడా వీడియోలు వస్తాయి. ఇదిగోండి, ఇటు సైడ్ అంతా నీళ్ళు. ఇదిగోండి, ఇక్కడ చేస్తున్న వర్క్ మేజర్ ఏంటంటే ఇక్కడ ఇలా కట్టలా కట్టేసి ఈ వాటర్ని అన్నిటిని ఇటు సైడ్ డైవర్ట్ చేస్తున్నారు.
అందులోకే అది వాటర్ తీసి ఇందులో వేస్తుంది. జీ 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 దయాన్ ఏం చేస్తున్నారు ఇంట్లో? మావాడు నా వీడియోలు వింటుంటాడు అనమాట. అప్పుడప్పుడు వాని పేరు అట్లా వలుకుతుంటారు. ఇదిగోండి, ఈ టైంలో కూడా అమ్మ వాళ్ళు చిన్న ఒక బ్రో వాకింగ్ చేస్తున్నారు. సూపర్, చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో పీస్ఫుల్గా వాక్ చేసుకోవచ్చు. అండ్ ఆగస్ట్లో అయితే వేరే డిస్టిక్స్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నా తెలంగాణ రాష్ట్రంలో. చూద్దాం ఎలా కుదురుతుందో. బట్ సెప్టెంబర్లో అయితే మ్యాక్సిమం వేరే స్టేట్స్, వేరే జిల్లాలతో పాటు వేరే రాష్ట్రాలు కూడా టచ్ చేద్దాం అనుకుంటున్నా. రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా అవన్నీ కూడా తిరుగుదాము. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇదంతా లేకు ముందు ఈ బ్యూటిఫికేషన్ చేసి చాలా కాలం అయిపోయింది. జనాలు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇట్లా స్టార్టింగ్లో ఒక షెడ్ ఉంటుంది, ఎండింగ్లో ఒక షెడ్ ఉంటుంది. మార్నింగ్ వస్తే మస్తు మంది మనకు కనబడతారు. ఇక్కడ కొన్ని ఏళ్ళ తరబడి నుండి ఒక బిల్డింగ్ ఉండే ఇట్లా. ఆ బిల్డింగ్ను లాస్ట్ మంత్ హైదరాబాద్ గోల్ చేసినారు. సెన్సేషన్ అయిన ఉండే అది. ఇదే దాని ఆనవాళ్ళు. డ్రైనేజ్ పొంగుతుంది అనమాట. ఇది విశ్వనగరం అట్లనే ఉంటుంటుంది. డ్రైనేజ్ పొంగుతుంటుంది అనమాట విశ్వనగరంలో. అదంతా మనం పట్టించుకోవాలి. ఇక పోదామని అనుకున్నా, బట్ గేట్ పెట్టేసినారు. ఇదిగోండి, ఈ రకంగా వర్క్ అనేది జరుగుతున్నది. అది ఇక అక్కడ నుంచి మీకు చూపించేసిన కదా. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు అర్థం చేసుకుంటున్నారా అని అనుకుంటున్నా. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇయర్. ఇది లోపలికి వెళ్ళి తీయచ్చు, కానీ లోపల నుంచి తీసినా ఏమున్నది, అక్కడ నుండి తీసినా అది మీకు అర్థమైపోయింది. ఇటు సైడ్ అంతా ఆల్రెడీ లాస్ట్ మంత్ అప్డేట్ ఇచ్చిన. అది డ్రైనేజ్ పొంగుతుంది అట్లా. విశ్వనగరం అనేది అట్లా ఉంటుంది అన్నమాట. అరే ఇక్కడ ఒక పిల్లర్ వేస్తారు బాయ్. ఈ పిల్లర్ దేనికి ఏమో తెలియదు. మరి కమాన్ లాంటిది ఏమైనా వస్తుందా, ఎంట్రెన్స్ కొరకు ఏదైనా వస్తుందా? మొత్తానికైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఏం వర్క్ జరుగుతుంది? చెరువు కట్ట వర్క్ జరుగుతుంది. అండ్ మధ్యలో ఉప్పల్ నల్ల చెరువు దగ్గర ఎలా అయితే మధ్యలో స్పేస్ ఇచ్చినారో అలాంటి ఒక స్పేస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చెరువు నిండిన వాటర్ తీసుకొని ఇంకో సపరేట్ ఒక సెక్షన్లో వాటర్ అనేది పోస్తున్నారు. ఈ రకంగా వర్క్ అనేది జరుగుతున్నది రామంతపూర్ చెరువులో. ఇది ఆగస్టు మంత్ అప్డేట్. లెఫ్ట్ వెళ్ళిపోతే స్ట్రీట్ నెంబర్ 8 రామంతపూర్ వైపు వెళ్ళిపోతాము. అప్సిగూడ వైపు వెళ్ళిపోతాం. స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడ. అండ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే రామంతపూర్. ఇక్కడ నుంచి మనం సీదా రైట్ తీసేసుకొని ఆరామ్సే ఇలా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోవాలన్నమాట. ట్రాఫిక్లో ఆగకుండా వెళ్తే మస్తు అనిపిస్తుంది కదా. వచ్చేసినాం. అది ఈ రామంతపూర్ ఏరియాలో చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆగస్టు మంత్ అప్డేట్. అండ్ ఎన్ఎస్ఎల్ అరీనా బిల్డింగ్, అండ్ దాని పక్కనే 40+4 బిల్డింగ్లు కడుతున్నారు. ఆల్రెడీ కట్టినవి కొన్ని ఉన్నాయి, ఇంకా కట్టేటివి కడుతూనే ఉన్నారు. ఈ ఏరియాలో అయితే ఎక్కువ ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లు ఏవి అంటే ఇవే. ఈ ఏరియాలో ఇటు ఉప్పల్, రామంతపూర్, అప్సిగూడ, తార్నాక ఇటువైపు అంతా. ఎస్విఎం గ్రాండ్ జూడియో అండ్ శ్రీ చైతన్య స్కూల్ క్లోజ్లో ప్రాపర్ ఎండ్ ఇద్దామని ఆగుతున్నా. కొంచెం ముందుకు వెళ్ళాక ఎండ్ చేద్దాం. ఈ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్తోనే ఎండిఎస్ అయిపోతుంది అని అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఉన్నది ఒకటి అప్డేట్ చూపించేది. ఇదంతా కూడా వర్క్ జరిగింది. మనమైతే లోపలికి వెళ్ళట్లే, మనమేం ఎంప్లాయీలం కాదు. ఇందులో నుంచే చూపిస్తున్నా. ఇదిగోండి, ఈ రకంగా వర్క్ అనేది జరిగింది. గేట్ నెంబర్ 1 ఐటీ పార్క్
కమాన్ అనేది కట్టినారు. ఇన్ని రోజులేమో ఎంట్రన్స్ ఆ ముందు నుంచి ఉంటుండే, ఇదంతా కొత్తగా ఎంట్రీ అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అదిగోండి ఆ బిల్డింగ్స్, ఆ పక్కనే ఉప్పల్ క్రికెట్ స్టేడియం. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఏరియాలో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ మనము మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గరికి వెళ్ళిపోతాం. దాల్ రైస్ 70, ఎగ్ రైస్ 80, చికెన్ లివర్ రైస్ 90, చికెన్ రైస్ 100 రూపీస్. ఓకేనా, తిన్నంత భోజనం లెక్క అది. ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా రైట్ సైడ్ అంతా. ముందుకు వెళ్తే డిఎస్ఎల్ మాల్, లెఫ్ట్ వెళ్తే క్రికెట్ స్టేడియం, అండ్ ఆ లెఫ్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళిపోతే అప్సిగూడ వైపు కూడా మనము వెళ్ళొచ్చు. చాలా అరుదుగా వాడుతుంటారు ఈ స్కై వాక్ని. నేనైతే చాలా తక్కువ మందిని చూసిన వాడేది. ఇక కిందికైనా దారితో వెళ్ళిపోతుంటారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విశ్వనగరంలో ఇంకొక విషయం చూపించాలి. ఈ ఏరియాలో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. ఇక్కడతో ఎండ్ చేస్తా వీడియో. అదేంటంటే ఈడ నీళ్ళు అవుతాయి భయ్యా వర్షం పడ్డప్పుడు. మామూలుగా ఇక్కడ నీళ్ళు, ఇంత పెద్ద రోడ్డు కదా, దీంట్లో ఒక 10% మనం వాడం. ఇంకో ఇదంతా ఇట్లా నీళ్ళే ఉంటాయి, అదంతా బురదనే ఉంటుంది. ఇంత పెద్ద రోడ్లో ఇప్పుడు మీరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా, 50% మాత్రమే వాడుతున్నాం, 10% కూడా కాదు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వాడుతున్నాం, ఇక్కడ నుంచి అంతా రోడ్డు మనకుంది. ఇది వాడం, ఇది ఇట్లనే ఉంటుంది. ఆ డ్రైనేజ్ పొంగి పొర్లుతూనే ఉంటుంది. అరే అక్కడ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. మొన్న ఆ పిల్లర్ని కొంచెం హైట్ చేస్తున్నారు, అది చూపించిన. ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభం అని థంబ్నెయిల్ ఉంటుంది. అండ్ అక్కడ ఇంకేమైనా వర్క్ జరుగుతుందా అనేది చూసి ఎండ్ చేద్దాం. యాక్చువల్ అక్కడ ఎండ్ చేద్దాం అనుకున్నా, ఎందుకు మళ్ళీ సపరేట్ వీడియో, దీంట్లోనే ఇది కూడా చూపించేస్తే అయిపోతుంది. బాయ్ కాలి మెల్లగా నడుస్తుంది. డిఎస్ఎల్ మాల్, ఎస్ అయిపోయింది. ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్ని కొంచెం హైట్ అయితే చేసినారు. ఇదిగోండి మీకు జూమ్ చేస్తా, అండ్ దగ్గర కూడా వెళ్దాం అనుకోండి. ఇక్కడ నుంచి కూడా జూమ్ చేసిన కదా, అండ్ దగ్గర కూడా వెళ్ళేసి కూడా చూపిస్తా. ఈ పోస్టర్లు ఈ అంటించిన వర్క్ ఉండే దానిపైనది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిందే, ఈ పైనది. అండ్ ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ మీకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఎస్ ఈ పైది కూడా ఇప్పుడు జరిగిందే. అండ్ నెక్స్ట్ ఇక్కడ జరగబోతుంది ఫ్లైఓవర్ సంబంధించిన ఈ పిల్లర్ హైట్ పెంచబోతున్నారు. ఇది కూడా, ఇది మాటర్ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించింది. ఇక హైట్లు పెంచాల్సింది ఉంది. ఇవన్నీ హైట్లు పెంచుకుంటూ పోతారు. మరి అప్పుడు అంతా హైట్ ఎందుకు వేయలేదో మనకు తెలియదు, వాళ్ళ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. అండ్ ముందు స్కై వాక్, ఆ తర్వాత ఉప్పల్ ఎక్స్ప్రెస్ దగ్గర ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా వీడియోస్ చేసినాం ఈ మంత్ ఆగస్ట్లోనే. వీలైతే అవి కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. బైక్ రైడింగ్ 44,330. ప్రేమతోటి ఈ వీడియో చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ సీ యూ, టాటా, బాయ్.